వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట ఛానల్ అండి. రోజు అయితే వెజిటబుల్స్ పలావ్ చేస్తున్నా. కావాల్సిన పదార్థాలన్నీ చూపించేసిన చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెష్గా. అలాగే ఒక గ్లాసు బియ్యం అండి కడిగి నానబెట్టేసుకున్నాము. 2-3 సార్లు బాగా కడిగేసి నానబెట్టేసుకున్నాం. అలాగే ఇటు బఠానీలు అండి నేను నానబెట్టి ఉడకబెట్టేసుకుంటానండి. అలాగే స్టవ్ ముట్టించేసుకున్నామండి. కొంచెం మందం వాటి గిన్నె తీసుకోండి, అప్పుడే మనకు అడగబట్టుకోకుండా ఉంటుంది. 2 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్లు నెయ్యి వేసిన చూడండి. అలాగే క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ కట్ చేసి పెట్టేసుకున్నా చూడండి. ఇక్కడ గరం మసాలాస్ అండి ఇవి వేసేద్దాము. మనకి ఆయిల్లో నెయ్యి రొంత వేడింది. అలాగే ఉల్లిపాయలు అండి మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, కరివేపాకు ఇవి కొంచెం మగ్గిద్దాము. చూడండి బాగా ఎర్రగా ఫ్రై అయినాయి కదా. ఇవి కాయగూరలు కట్ చేసుకుని వాటివన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేసేద్దాం ఇవన్నీ. అలాగే టమోటాలు ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ పలావ్కి అనేది. మనకి పచ్చి అలాగే వేసేస్తే అంత టేస్ట్ అనిపించదు. అలాగే పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కానీ కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ కొంచెం కొత్తిమీర, మనం ఉడకబెట్టుకున్న బఠానీలు అండి. మీరు పచ్చి బఠానీలు దొరికినట్లయితే అవి వేసుకోండి. గరం మసాలా, కొంచెం ఉప్పు అండి అన్నీ కలిపేసి మనం వాటర్ వేసేసుకుందామండి. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, ఇక్కడ 2 గ్లాసులు తీసుకుంటున్నా. మనకు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసు వాటర్ వేసినా చూడండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. చూడండి ఎసరు మరుగుతుంది. బియ్యం నానబెట్టుకున్న బియ్యం అండి కలిపి మూత పెట్టేసిన చూడండి. ఉడకబట్టేసింది. మరొక్కసారి కలిపి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుందాము. మనకు అప్పుడు అడగంటుకోకుండా అలా కలుపుతా అంటే పైకి వచ్చిన వాటర్ అనేది కిందకి పేడుస్తుంటుందండి. మరొక్కసారి కలుపుకుందామండి. ఎక్కువ కలుపువద్దండి. సైడ్ నేను ఎలా అంటున్నానో అలా అనుకోండి. అలా అయితే మనకు పైకి వచ్చిన వాటర్ కిందకి పేడుస్తుంది. అప్పుడు మనకు అడగంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి రైస్ అనేది. ఇంకా సిమ్లో పెట్టేసిన చూడండి. రెడీ అయిపోయింది మనకు పలావ్. వెజిటబుల్స్ పలావ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. ఎంత టేస్టీగా కుదురుతుందో నేను చూపించిన విధంగా ఒకసారి చేసుకోండి. స్టవ్ ముట్టించేసి గిన్నె పెట్టి 2 స్పూన్లు నూనె, జీలకర్ర, ఉల్లిపాయలు అండి అలాగే కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అనేద్దాం నూనెలోన. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు అండి. అలాగే ఉప్పు, మనం ఉడకబెట్టుకున్న బఠానీలు కానీ వేసేద్దామండి. వేసి కలిపి మూత పెట్టేసుకున్నా చూడండి. కొంచెం మనకు ఆయిల్లో మగ్గితే ఉర్లగడ్డ అనేది టేస్ట్ బాగుంటుందండి. అలాగే గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం అండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి నీళ్ళగానే వేసి కలిపి ఒకసారి మూత పెట్టేసి ఉడకబెట్టేసుకుందామండి ఉర్లగడ్డ కర్రీ. చూడండి ఉడకబట్టింది. ముద్ద చూద్దాము. గుమాలు ఇస్తుందండి ఉర్లగడ్డ కర్రీ అయితే. అలాగే కొత్తిమీర కానీ ఒకసి కలిపి మూత పెట్టేసుకుందండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కానీ ఉర్లగడ్డకు పట్టి టేస్ట్ బాగుంటుందండి. చూడండి రెడీ అయిపోయింది మనకు ఉర్లగడ్డ కర్రీ. అలాగే వెజిటబుల్స్ పలావు, ఉర్లగడ్డ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి అండి. మన ప్లేట్ అయితే కలర్ఫుల్గా అదిరిపోయింది కదా. పెరుగు పచ్చడి అయితే ఫస్ట్ టేస్ట్ చేస్తా. ఫస్ట్ ముద్ద పెరుగు పచ్చడి అంటే సూపర్ ఉంటుందండి. అలాగే మనం ఉర్లగడ్డ కర్రీతో కానీ తిన్నాము. ఉర్లగడ్డ కర్రీ, వెజిటబుల్ పలావ్ మీకు ఎంతమందికి ఇష్టమండి? మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ వీడియో షేర్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.